ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం పరాకాష్ఠకు చేరిందంటూ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే మాజీ మంత్రి బీసీ నేత డాక్టర్ సీదిరి అప్పలరాజుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే సీదిరి అప్పలరాజును అక్రమంగా అరెస్ట్ చేశారని, ఇది పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ అని వరదు కళ్యాణి ఆరోపించారు. కొడుకు యాక్సిడెంట్ కేసులో ఉంటే తండ్రిని అరెస్ట్ చేయడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. 18 ఏళ్ల యువకుడు రోడ్డు ప్రమాదం కేసును తీవ్రమైన హత్యానేరం సెక్షన్లుగా మార్చడం దారుణమన్నారు. మనది ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వ పాలన అని నిలదీశారు. ఈ కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగానికి ఇది పరాకాష్ట. కక్షపూరిత చర్యలు చేయడంలో వీళ్ళు ముందున్నారు అని మరొకసారి వీళ్ళు నిరూపించుకున్నారు. ఒక బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి ఒక డాక్టర్ గా ప్రజలకు సేవ చేశారు. ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రజలకి సేవ చేసి మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఈరోజు ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నిస్తున్నారని, ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నారనేసి, ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని వేలెత్తి చూపిస్తున్నారని చెప్పి ఈ విధంగా గొంతు నొక్కడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. దీనికి ఒకటే కారణం కనిపిస్తూ ఉంది, డైవర్షన్ పాలిటిక్స్. మొదటి నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వానికి డైవర్షన్ పాలిటిక్స్ అనేది బాగా అలవాటు. ఎక్కడైనా ఈ దేశ చరిత్రలో మనం చూసామా, కొడుకు ఒక యాక్సిడెంట్ కేసులో అరెస్ట్ అయితే తండ్రిని కూడా అరెస్ట్ చేయడం అనేది మనం ఎక్కడైనా చూసామా, విన్నామా అని నేను అడుగుతూ ఉన్నాను. అంటే ఒక నియంతృత్వ ధోరణి. అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంతృత్వ సామ్రాజ్యంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. ప్రజలకి వీళ్ళు ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేయట్లేదు, కానీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడంలో మాత్రం వీళ్ళు ముందుండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పోలీసులు వీళ్ళ చేతుల్లో కీలు బొమ్మలుగా మారిపోయిన పరిస్థితి ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. పోలీస్ స్టేషన్స్ ని తెలుగుదేశం పార్టీ ఆఫీసులుగా వీళ్ళు మార్చేశారు. పోలీస్ వ్యవస్థని టీడీపీ అనుబంధ సంస్థలుగా ఈ రోజు మార్చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎంత ఘోరంగా అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు. బీసీల తరపున తన గొంతు వినిపిస్తున్నారని ఈ రోజు అప్పలరాజు గారిని ఇంత అన్యాయంగా అరెస్ట్ చేశారు. అసలు హిట్లర్, గడాఫీ టైంలో కూడా ఇలాంటి అక్రమ అరెస్టులు ఉండేవి కాదు అనేసి నేను అనుకుంటూ ఉన్నాను. నిజం చెప్పాలంటే ఎంతసేపు కూడా బీసీల్ని అనగదొక్కాలి అని చూస్తూ ఉంటూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం. అసలు ఈ అప్పలరాజు గారి విషయం తీసుకుంటే ముందు నుంచి కూడా ఆ అక్రమ అరెస్ట్ చేయడానికి ఎప్పుడు దొరుకుతారా అని చూస్తూ ఉండే పరిస్థితి. ఎందుకంటే ఎల్లో మీడియాలో ఈ రాజకీయ ఎజెండాతో ఈ కేసు గురించి వీళ్ళు రాస్తారు, దానినేమో పోలీసులు ఫాలో అయిపోతూ ఉంటారు. ఎంత దారుణం ఇది.